తుమ్మగుంట అయ్యప్ప సన్నిధానంలో పలు ఉపాలయాలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. ఈ ప్రత్యేక నెలవులు ఈ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచుతాయి. అయ్యప్ప ఆలయంతో పాటు కాకుండా కాలక్రమంగా భక్తుల ఆధ్యాత్మిక అనురక్తి మేరకు ఇవి ఇక్కడ ఏర్పడ్డాయి. తుమ్మగుంట అయ్యప్ప ఆలయంలో 8 అడుగులు ఉన్న శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి విగ్రహాన్ని 2006వ సంవత్సరంలో ప్రతిష్ఠించారు. ధీర గంభీరంగా ఉండే ఈ విగ్రహం చూడముచ్చటగా ఉంటుంది. అభయహస్త ముద్రతో గదాయుధ పాణిగా అభయాంజనేయుడు గోచరమవుతాడు. ఈ క్షేత్రానికి ఈ స్వామి క్షేత్రపాలకుడు. ఈ స్వామి నెలకొన్న మందిరానికి భక్తులు కొబ్బరికాయల ముడుపులు సమర్పిస్తారు. అనుకున్న వ్యవహారాలు, కోరిన కోర్కెలు సిద్ధించిన తరువాత ఈ ముడుపుల్ని స్వామికి నివేదిస్తారు. ఇదే లోగిలికి సమీపంలో నవగ్రహ మంటపం కూడా నెలకొని ఉంటుంది. మరోవైపున నాగదేవత సన్నిధి గోచరమవుతుంది. జంటనాగుల శిలాప్రతిమపై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ భాసిల్లుతాడు. ఈ ఆలయంలోని సింహంపై ఆసీనుడైన అయ్యప్ప స్వామి చిత్రపటానికి ప్రత్యేకత ఉంది. 1947వ సంవత్సరంలో ఈ చిత్రపటాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. ప్రధాన ఆలయంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించక మునుపు ఈ చిత్రపటానికి పూజాధికాల్ని నిర్వహించేవారు. ఇప్పటికీ విశేష ఉత్సవాల సందర్భంలో వృక్ష అయ్యప్పను పూజించిన తరువాత ఈ స్వామికి పూజాధికాలను జరుపుతారు. అంధకారమందే అలమటించి నేను 1940 సంవత్సరంలో శ్రీకృష్ణ మందిరాన్ని ఈ లోగిలిలో ఏర్పాటు చేశారు. 1949వ సంవత్సరంలో కాశీ విశ్వేశ్వర స్వామి ధ్వజస్తంభ ప్రతిష్టాపన నిర్వహించారు. ఈశ్వరునికి ఇరువైపులా గణపతి కుమారస్వామి వేంచేసి ఉంటారు. మరోవైపున అన్నపూర్ణాదేవి సకల కళలు మూర్తీభవించిన సౌభాగ్యవల్లిగా దర్శనమిస్తుంది. అలాగే కాలానుకూలత కోసం, అపమృత్యు భయ నివారణ కోసం కాలభైరవ స్వామిని ఇక్కడ భక్తులు పూజిస్తారు. ఇదే లోగిలిలో దత్తాత్రేయ పరావతారుడైన షిర్డీ సాయిబాబా మందిరం నెలకొని ఉంటుంది. ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన అయ్యప్ప స్వామి సన్నిధానంలో శాస్తా కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. శ్రీ పూర్ణ పుష్కళా దేవేరులను పరిణయమాడిన ధర్మశాస్త్రాను కళ్యాణ వరద అయ్యప్పగా భక్తులు ఆరాధిస్తారు. గణపతి హోమాలు, భజనలు, పడి పూజలతో తుమ్మగుంట అయ్యప్ప స్వామి దివ్య సన్నిధి భక్తులతో కోలాహలంగా ఉంటుంది. శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా. స్వామి అయ్యప్ప, స్వామి అయ్యప్ప, నీవే గతి దేవా, నన్ను గోవగైకరావా. అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః.
అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః హరిహర సుపుత్రాయ నమః కరుణా సముద్రాయ నమః. మన రాష్ట్రంలోని అయ్యప్ప క్షేత్రాలలో అతి ప్రాచీనమైనదిగా తుమ్మగుంట అయ్యప్ప సన్నిధానం వినతికెక్కింది. ఈ క్షేత్రాన్ని దర్శించిన భక్తులకు దివ్యానుభూతి సొంతమవుతుంది. ఈ క్షేత్ర వైభవం, ఆలయ విశేషాల్ని కొందరు భక్తుల మనోభావాల ద్వారా ఇప్పుడు తిలకిద్దాం. మా 400 సంవత్సరాల నుంచి వృక్ష రూపంలో అయ్యప్పగా ఆడ వెలిసి ఉన్నాడు ఆయన. మా పెద్దోళ్ళంతా గ్రామదేవతగా ఆయన పూజిస్తూ వచ్చారు. అయ్యప్పగా, అయ్యంగారప్పగా, అయ్యవారప్పగా కూడా ప్రసిద్ధి అయింది. భక్తుల కోరికలు తీరుస్తూ వచ్చాడు. శబరిమల తర్వాత రెండవ శబరిమలగా అశేష భక్త కోటిని ఆకర్షించుతున్నటువంటి దివ్యక్షేత్రం తుమ్మగుంట. ఇక్కడ అనాదిగా అయ్యప్ప స్వామికి ముందు వృక్ష స్వరూపంతో మేము పూజ చేసుకుంటున్నాము. ఇక్కడ జువి చెట్టు ఉంది, అదే మాకు గ్రామ దేవత, అదే మాకు ఆరాధ్య దేవత. స్వామియే శరణమయ్యప్ప అనేది కేవలం శరణు ఘోష కాదు, స్వామి కృపను, దయను అందుకోవడానికి మహిమాన్విత మూల మంత్రం. అయ్యప్ప ముంగిట ఉండే 18 మెట్లు ఐహిక, ఆముష్మిక కల్మషాల్ని నివారించుకోవడానికి ఉపకరించే ముక్తి సోపానాలు. ఆ అద్భుత రూపుని దర్శనం భక్తులకు మరువలేని అనుభూతి. అయ్యప్ప ఆరాధనం కలిదోష నివారణం. శరణాగతి అనే పరమధర్మం మణికంఠుని ఆరాధనలో ప్రధాన భాగం. హరిహరాత్మకుని దివ్య ఆరాధనలో ఆశీస్సులనే కిరణ పుంజాలు మనకి దారి చూపే దివ్య జ్యోతులు కావాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.